నమస్తే అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను ఈ వీడియోలో నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తున్నాను. కొత్తగా ఆనవాయితీ లేకపోయినా కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నేను చేసుకునే ఈ పూజా విధానం మేబీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఆనవాయితీ లేకపోయినా కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం స్టార్ట్ చేశాను. మరి నేను ఎలాంటి పద్ధతిని ఫాలో అవుతున్నాను ఏంటి అనేది చూపిస్తాను. డెకరేషన్ అంతా ముందు రోజే చేసుకున్నాను. ఈ పూజ కోసం అయితే ప్రత్యేకంగా ఏవి కొనుక్కొచ్చి చేయలేదు. నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్న మెటీరియల్సే ఇప్పుడు డెకరేషన్కి యూజ్ చేసిన. వాటి పూర్తి డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సింపుల్గా తొందరగా అయిపోయేది చేయాలి అనుకున్నాను. వెనకాల బ్యాక్గ్రౌండ్కి క్లాత్ యూజ్ చేసింది, అది బ్లౌజ్ పీస్. ఫైనల్గా అయితే అవుట్లుక్ అంతా ఇట్లా ఉంది. సింపుల్గా బాగుంది అనిపించింది. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ప్రసాదాలన్నీ చేయడం అయిపోయిన తర్వాత నేను కలశం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ముందైతే పీట మీద ముగ్గేసుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకున్న తర్వాత ముగ్గు పైన కొంచెం బియ్యం పోసుకున్నాను. బియ్యం పోసిన తర్వాత నేను ఆల్రెడీ పేపర్తో చేసిన లోటస్ని పెట్టుకున్నాను. లోటస్ పెట్టి ఆ తర్వాత అందులో అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. అమ్మవారి ఫోటో అక్కడ పెట్టుకున్న తర్వాత పూజ సామాన్లన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి పూలు పెట్టి కలశాన్ని చేసుకోవడం స్టార్ట్ చేశాను. కొత్తగా చేసుకునే వాళ్ళలో చాలామందికి వచ్చే డౌట్ కలశం పెట్టుకోవచ్చా లేదా అని. ఎవరైనా సరే కలశం పెట్టుకోవచ్చండి. మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ కలశ పూజ చేసిన తర్వాత మిగిలిన పూజ స్టార్ట్ చేస్తాము. సత్యనారాయణ వ్రతమైన, అక్షరాభ్యాసమైన, ఏదైనా సరే, అన్నప్రాసన అయినా సరే, ఏ పూజ అయినా సరే ముందు కలశ పూజ చేసిన తర్వాతే మనం యాక్చువల్ పూజ అనేది స్టార్ట్ చేస్తాము. నేనైతే ఇక్కడ రాగి చెంబు పెట్టుకున్నాను కలశానికి. వెండి కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ, కంచు కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. వెండి చెంబే యూజ్ చేయాలన్న రూల్ ఏమీ లేదండి. ఎవరికి ఏది అవైలబుల్లో ఉంటే అది పెట్టుకోవచ్చు. చెంబుకి పసుపు రాసి తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ పైన కొన్ని బియ్యం పోసి ఆ తర్వాత రాగి చెంబు పెట్టాను. ఫ్లవర్ జస్ట్ డెకరేషన్ కోసం చేశాను. మీరు మీకు ఇష్టం ఉన్నట్లు డెకరేట్ చేసుకోవచ్చు. తర్వాత కలశంలో కొన్ని వాటర్, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకున్నాను. దానిపైన 5 మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టుకోవచ్చు. నాకు మామిడాకులు అవైలబుల్లో లేవు కాబట్టి తమలపాకులు యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాను. కొబ్బరికాయ కూడా ఇక్కడ జుట్టున్నవి అవైలబుల్లో ఉండవండి. జుట్టు మొత్తం అంతా తీసేసి ఇస్తారు. అదే కొబ్బరికాయని యూజ్ చేశాను. యాక్చువల్గా మనం పూజలో వాడేటప్పుడు జుట్టున్న కొబ్బరికాయ వాడాలి అంటారు. కానీ యూఎస్లో ఎక్కడ చూసినా కూడా జుట్టున్న కొబ్బరికాయలు దొరకవు. అట్లాగే నేను పెట్టాను. కొబ్బరికాయ మీద ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసిన బ్లౌజ్ పీస్ని పెట్టిన. ముందు రోజే చేసుకున్నాను. జస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసి దాని మీద ఇప్పుడు పెడుతున్నాను. డెకరేషన్ కంపల్సరీ చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదండి. అందరికీ అన్నీ అవైలబుల్లో ఉండవు. కొంతమంది కొనుక్కునే స్థితిలో కూడా ఉండరు. మనం ఎంత భక్తితో పూజ చేసామన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత బాగా డెకరేట్ చేసామన్నది కాదండి. ప్రసాదాలు 9 రకాలు పెట్టాలి, 5 రకాలు పెట్టాలి, ఇవే చేయాలి, అమ్మవారికి ఇవే ఇష్టం అనేది కూడా ఏమీ లేదండి. మనకు ఏదైతే చేదనవుతుందో అది చేసి పెడితే చాలు. నేను ఏ ప్రసాదాలు చేయలేను, ఓన్లీ చక్కెరనే పెట్టగలుగుతాను అన్నా కూడా అమ్మవారు చాలా సంతోషంగా స్వీకరిస్తారండి. మనం ఎంత భక్తితో పెట్టామన్నదే ఇంపార్టెంట్. కలశం మీద బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత నేను వస్త్రం చేసుకున్నాను. మొత్తం 3 చేశాను. ఒకటి పసుపు వినాయకుడికి, ఒకటి కలశంకి, ఇంకొకటేమో అమ్మవారికి. మొత్తం 3 చేసిన. వస్త్రం ప్రిపేర్ చేసుకున్న తర్వాత తోరాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. దారాన్ని 9 వరుసలు తీసుకొని పసుపు రాసి 9 ముడులు వేయాలి. మధ్యలో పువ్వులు, ఆకులు కట్టుకోవాలి. పూజ మధ్యలో తోరగ్రంథి పూజ అని వస్తుంది. అప్పుడు మనము తోరంకి పూజ చేసి కుడి చేతికి కట్టుకోవాలి. చాలామంది పూజ అయిపోయిన తర్వాత కట్టుకుంటారంట. నేను మాత్రం తోరం పూజ అయిపోయిన వెంటనే కట్టుకుంటాను. చివర్లో కూడా కట్టుకోవచ్చు. ఫైనల్గా వినాయకుడిని చేసుకుంటే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ అయిపోయినట్టే. నేను పసుపుతో వినాయకుడిని చేసుకొని తమలపాకుల పైన పెట్టాను. ఇంకా పూజ స్టార్ట్ చేయడమే ఉంది. ముందు వినాయకుడి పూజ చేసిన తర్వాత వరలక్ష్మి పూజ స్టార్ట్ చేయాలి. మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మనకి పూజా విధానం అంతా ఉంటుంది. ఫోన్లో అయితే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది చదవడానికి అని నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను. యాజ్ ఈజీగా అందులో ఉన్న విధానాన్ని ఫాలో అయితే అయిపోతుందండి. బుక్లో చదవడం ఇబ్బందిగా ఉంటే చాలా వీడియోస్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. వీడియో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఇలా నా పూజ అయితే కంటిన్యూ అయ్యింది.
యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలం నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఇప్పటివరకు నాడు నన్ను పూజించి నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించిన ఈ జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మనల్ని పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నాదైతే. నేను చేసుకునే పూజా విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకుంటారనుకుంటా. ఈ ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది, వాళ్ళ ఇంటి పద్ధతి ద్వారా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను నా వీక్ష.